స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజరీస్ టు హెల్త్. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. మామ వాడెవర్రా మన చరణ్ గాని లాక్కుండు? అవునరా, ఈ మధ్య అక్కడ ఇక్కడ పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు. ఆదివారం కూడా కాలేజీకి వెళ్తున్నాడు. అవునా, ఇంతకేమైందిరా? మామ, చరణ్ గాని గురించి తెలియదు కానీ వీడిలాగా నా ఫ్రెండ్ కూడా పిచ్చోళ్ళ అటు ఇటు తిరుగుతూ ఏదో చేసేవాడ్రా. వాడేరా నా ఫ్రెండు. ఆగమ్మా, పడుకుంటా.
రారా ఇటు రారా. పదిహేనవ శతాబ్దం కింద ఒక రామణపురం అనే గ్రామంలో చాలామంది ప్రజలు సంపాదించిన డబ్బును రాజు దోచుకునేవారు. అది భయపడి చాలామంది ప్రజలు తన డబ్బును మొత్తం భూమిలో పెట్టి దాచేవాళ్ళు. అయితే కొన్ని రోజుల తర్వాత అక్కడున్న ఊర్లో భూకంపం వచ్చిందనేసి చాలామంది భయపడిచ్చారు. అప్పుడు వాళ్ళు దాచిన డబ్బును అలాగే ఉంచి భూమిలో దాచేవారు. ఇంకా వాళ్ళు సంపాదించిన డబ్బును, ఇంట్లో ఉన్న వస్తువులను, అన్ని దానిని తమ ఇంటి కింద ఉన్న ఒక గుంతలాగా తీసి పూడ్చిపెట్టేవారు. ఇది వంశపరంగా రావాలనేసి పూజలు చేసేవారు. అదేవిధంగా ఇది వాళ్ళ వంశపరంగా ధనం వచ్చేది. నన్ను భూసమాధి చేసిన నువ్వు పిచ్చివాడివై నా చుట్టూ తిరుగుతుంటావురా. నన్ను భూ విముక్తి చేసేది నీ కూతురే. నన్నంతూ చెయ్యలేవురా, చెయ్యలేవు, నీ వల్ల కాదు. వాళ్ళు దాచిన ధనాన్ని ఎక్కువగా లంకెడు బిందెల్లో దాచేవారు. ఈ బంగారు మెరిచేదానికన్నా ఎక్కువగా మెరిచేది. ఈ ధనాన్ని సొంతంగా చేసుకోవాలంటే మేకను కానీ లేకపోతే ఒక అమ్మాయిని కానీ బలి ఇవ్వాలి. ఈ విధంగా ధనం సొంతమవుతుంది. ఆ విధంగా అతను ఒక కన్య పిల్లని బలిచ్చి ధనాన్ని సొంతం చేసుకున్నాడు. అతను ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడు తెలుసా? సొంత ఇల్లు, సొంత కారు, ఇప్పుడు పెద్ద ధనవంతుడు అయిపోయాడు. మరి ఇప్పుడు అతను ఎక్కడున్నాడ్రా? చనిపోయారురా. అవునా? ఎలా? ధనం కోసం అమ్మాయిని చంపి పాపం చేశాడు. ఆ పాపంలోనే వీడు కూడా నాశనం అయ్యాడు. ఇలాంటివి నిజమే, కానీ డబ్బు కోసం మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని మా చిన్న ప్రయత్నం.